అండి, గుడ్ మార్నింగ్. మీరందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. చక్కగా ఇలాగ బయట కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నామండి. యాక్చువల్లీ రూమ్ మార్చామన్నమాట. ఇంతకుముందు కిడ్స్ బెడ్రూమ్ అది కొంచెం పెద్దది, అందులో పడుకునే వాళ్ళమే. కానీ ఎందుకులే మారుద్దాం అని చెప్పి మేము కాదండి, అదే ఎందుకులేని కాదు, అటువైపు ఫుల్ క్లోజ్డ్ అండి. అంటే ఎంతసేపు ఉన్నా కూడా అలాగా రూమ్లోనే ఉండాలన్నమాట. ఈ రూమ్కి వచ్చేసి చక్కగా చెట్టు నీడ అంతా ఉంటుంది, ఓపెన్ ఎయిర్ అయితే చక్కగా ఇలా డోర్స్ ఓపెన్ చేసుకొని చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము. ముఖ్యంగా రిచి క్రిసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడే కూర్చొని మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నామండి. ఈ మధ్య వాళ్ళు స్కూల్కి డ్రాప్ చేసేసి బయటే కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఈరోజు వాళ్ళు స్కూల్కి లేదండి, ఎందుకంటే 10th బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయండి సిబిఎస్ఈ. సో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వీళ్ళకి హాలిడేస్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి వీళ్ళకి కూడా ఎగ్జామ్స్ అనమాట. సో ప్రిపరేటరీ కమ్ అలా హాలిడేస్ అయితే వచ్చాయి. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి పెసరట్టు అండి, విత్ వేరుశెనగ పలుకులు, కొబ్బరి చట్నీ. కొబ్బరికాయ కూడా ఈ కొబ్బరి చెట్టుదేనండి. అదిగోండి ఎన్ని పడతాయో కొబ్బరికాయలు, అవి తెచ్చుకొని ఎక్కువ మేమైతే ఇడ్లీ ప్రిఫర్ చేస్తామండి. అది కూడా పొట్టు మినపప్పు ఇడ్లీ అనమాట. దాని తర్వాత సెకండ్ మోస్ట్ ప్రిఫర్డ్ టిఫిన్ మా ఇంట్లో ఏంటంటే పెసరట్టు అండి. ఇంకోటి ఏంటంటే పెసరట్లో నేను రైస్ మిక్స్ చేయకుండా ఓన్లీ పెసర్లే నానబెట్టి అలాగా చేస్తానన్నమాట. చెప్పారు హెల్దీ, అంటే ఆఫ్టర్ ఇడ్లీ ఇది బెటర్ ఆప్షన్ అని. ఇడ్లీ కంటే ఇదే బెటర్ ఆప్షన్ అన్నారు. అవునా? ఓకే. సో అందుకు ఈ రెండు ఎక్కువ. అయితే ఈరోజు అయితే చక్కగా ఇలాగా మేము పెసరట్టు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇలా తింటూ మాట్లాడుకుంటున్నాం అనమాట. మాట్లాడుకుంటే ఒక విషయం మీతో చెప్పాలనిపించింది. ఏంటంటే లాస్ట్ 3 weeks బ్యాక్ మేము బాగా సిక్ అయిపోయామండి. అయిపోయాం కదా, వాళ్ళకి తెలుసు కదా కన్నా, చెప్పి ఎన్ని వీడియోలు చెప్పా. సో లాస్ట్ 3 weeks మేము బాగా సిక్ అయ్యాం కదండి, అంతే కదా? ఓకే, ఇలా చాలా షార్ట్లు అవుతాయండి. ఇవన్నీ కట్ చేయి బాబు. కట్ చేద్దాం, ఇవన్నీ మీకు తెలియదు బ్యాక్గ్రౌండ్లో. అంటే తెలియనట్టు మళ్ళీ చెప్పడం ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా. మొన్న ఏంటి వేరుశెనగ గుళ్ళు కూడా ఇలాగంటే తొక్కలు వచ్చేస్తాయండి అంటే మీకు తెలుసు కదా, ఇలా వేపి తొక్కలు. ఆ ఫోన్లో అది వదిలే చెప్పు. 3 weeks కట్ చేస్తానంటే కట్ చేయొద్దు, చెప్పు, కంటిన్యూ చేయి. సో లాస్ట్ 3 weeks మేము బాగా సిక్ అయ్యాం కదండి. అయితే ఇంకా ఎటు కదలలేని పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో మేము ఎప్పుడు ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, ఆయన దగ్గరే మోస్ట్లీ చూపించుకుంటాం. ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తామో కూడా మీకు రీజన్ చెప్తాడు తర్వాత జోషి. ఇప్పుడే చెప్పవచ్చు ఏంటంటే, అంటే భయంతో వెళ్తాం కదా, ఏదో అయిపోయిందని, ఏంటో జరిగిపోతుంది మనకే ఇలాగ అయిపోతుందని టెన్షన్తో వెళ్తాము. సాధారణంగా ఆయన ఏమో ఏం లేదు అన్నట్టు మాట్లాడతారు, చాలా రిలీఫ్తో వచ్చేస్తాము. అంటే మందులు వేసుకోకముందే సగం రిలీఫ్ అయితే అక్కడే పొందేస్తామండి. అంటే సాధారణంగా పానిక్ అయిపోయి టెన్షన్ పెట్టేస్తారు కదా, నువ్వు ఇలా ఉంటే ఇలాగైపోతే అలాగుంటే అలా. ఏం లేదు నాన్న, జస్ట్ అలా కేర్ తీసుకో అని చెప్తారండి. సో చాలా బాగా అనిపిస్తుంది. సో అయితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందంటే కొంచెం జోషికి లెవెల్స్ పెరిగాయి అనమాట. అయితే సో ఆయనతో మాకు కొంచెం పరిచయం ఉంది. ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు ఇద్దరం ఒకేసారి వెళ్తాం కాబట్టి ఒక అరగంట వరకు బయటకు రావండి. కాబట్టి మమ్మల్ని చూడగానే ఆయన గుర్తుపడతారు. ఈసారి వచ్చేసి బాగా ఏమంటారు అంటే మీకు తెలుసు కదా, లాస్ట్ అక్టోబర్ నుంచి ఇంకా కంటిన్యూస్ హెక్టిక్ షెడ్యూల్ అనమాట, బ్యాక్ టు బ్యాక్. దానివల్ల కొంచెం హెల్త్ మేము ఏం చేసామంటే, అంటే టైంకి ఫుడ్ తినకపోవడం, టైంకి పడుకోకపోవడం, ఫుడ్ కూడా అంటే ఏది పడితే అదని కాదులేండి, కానీ అన్టైమ్లీ ఫుడ్. దానివల్ల కొంచెం ఏమైందంటే లెవెల్స్ అవి కొంచెం పెరిగాయి అనమాట. ఆపుతాను, ఇలా తింటూ వీడియో చేస్తానని ఏమనుకోకండి, న్యాచురల్గా ఉంటుందని. అంటే ఇలా తింటూనే మాకు ఐడియా వచ్చింది, మాట్లాడదామని అనుకున్నాము. ఆయనతో చాలా విషయాలు చెప్పాము, ఎందుకు ఇలా అయింది, మేము ఈ 4 months కొంచెం బాగా హెక్టిక్ అయింది, బాగా ప్రెషర్స్ వల్ల అని అన్నప్పుడు ఇంకా ఆయన ఏం చెప్పినా మేము ఎదురు మాట్లాడకుండా సారీ అండి, ఇదండి అని చెప్తున్నాం అనమాట. అయితే లాస్ట్లో ఆయన ఒక మాట అన్నారండి, మా మైండ్లో ఉంది ఆ మాట, మేము ఎప్పటి నుంచో నాకు చెప్పట్లేదు, నేను తనకు చెప్పట్లేదు, మా మైండ్లో ఉంది. సడన్గా ఆయన ఏమన్నారంటే, డోంట్ బీ ఓవర్ అంబిషియస్ అన్నారు. అనగానే అపరాజిత నేను ఇలా చూసుకున్నాము. ఎందుకు అనంటే మాకు జిగ్గు అనిపించింది ఆయన మాట అనగానే. ఓవర్ అంబిషియస్ అంటే
మనకు గురి ఉండాలి, కానీ అది ఓవర్గా ఉండకూడదు. ఏదో సాధించేయాలి, ఏదో చేసేయాలి, ఏదో ఊడబడి చేయాలి, లేకపోతే అది చేసేయాలి, ఇది చేసేయాలి అనేది మాకు అదే ఉందండి తాపత్రయం. అంటే అదే అంటే ఇన్ పాజిటివ్ వే నేను ఇక్కడ కరెక్ట్ చేయాలి ఏంటి అని అంటే, మా ఉద్దేశం ఏంటంటే అండి, ఇదే వయసు కదా, ఎంత కష్టపడినా, బికాజ్ మనకి ఫినాన్సెస్ ఒకటే కాదండి, హెల్త్ కూడా పర్మిట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇంకొక 3 years అయిపోతే రిచి క్రిసి వాళ్ళు దెల్ బి నియరింగ్ 10th +2 అవి చాలా క్రూషియల్ ఇయర్స్ వాళ్ళకి. మేము అప్పుడు ఇలా వెళ్ళలేము. సో ఏం చేసినా ఇప్పుడే కదా ఫ్యామిలీగా. ఇంకోటి ఏంటంటే తను ఒక్కడే వెళ్ళొచ్చేసి చూపించవచ్చు, నేను ఒక్కదాన్నే, లేకపోతే మేమిద్దరం కలిపి వెళ్ళి పిల్లల్ని ఉంచవచ్చు. బట్ అది మా గోల్ కాదు. మాకేంటంటే ఫ్యామిలీగా ట్రావెల్ చేయాలి, ఫ్యామిలీగా ఎక్స్ప్లోర్ చేయాలి. ఓన్లీ యూట్యూబ్ సంగతి చెప్తా, యూట్యూబ్ అనే కాదు, ఏదైనా ఇప్పుడు ఏది చేయాల్సి వచ్చినా, ఏం కష్టపడినా, ఏం చేసినా, ఏ ఫ్యూచర్ గురించి ఆలోచించినా ఇప్పుడే చేయగలం. దాని తర్వాత కాంప్రమైజింగ్లోకి వెళ్ళిపోతాం, ఇంకా చేయలేములే, ముసలోళ్ళం అయిపోయాంలే, అప్పుడు మళ్ళీ ఇలాగే కూర్చొని అలా చేసి ఉండాల్సింది అని ఎక్కడ మనం రిగ్రెట్ అవుతామేమో అని మేము కొంచెం వి పుష్ అవర్ సెల్స్ అన్నమాట. అంటే ఒక రకంగా బియాండ్ పుష్ చేసుకుంటాం. అదేలేండి, బియాండ్ కంఫర్ట్ జోన్. నేను చెప్పాను మేబీ 2 videos ముందు, ఏంటంటే లిటరల్గా నా హ్యాండ్స్ ఇలా షేక్ అయిపోయాయండి, షివర్ అయిపోయాయి. ఎందుకంటే మాది 3 floors అండి, ఏమంటారు మా బిల్డింగ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే అప్పుడే పైకి ఎక్కుతాను, వెంటనే ఎవరో వచ్చారంటారు, దిగాలి కిందకి, మళ్ళీ వస్తాను, మళ్ళీ దిగాలి. ఇంకా ఫెస్టివల్స్ టైంలో అయితే, లేకపోతే ఇంకేదన్నా సెలబ్రేషన్ అయినప్పుడు, లేకపోతే ఇంకేమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయినప్పుడు రోలర్ కోస్టర్ ఇంకా. సో మరి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒకసారి ఎక్కి దిగితేనే చాలా మంది అమ్మో ఎలాగా వచ్చేస్తుంది, అమ్మో ఎలాగ ఎక్కుతున్నారు మీరు అని. సో లిటరల్గా హ్యాండ్ షివర్ అయిపోయాయండి. సో అంతా ఏమంటారో, ఎందుకంటే ఈ పని చేసేయాలి, ఆ పని చేసేయాలి, అటు ఫ్యామిలీని చూసుకోవాలి, ఇటు యూట్యూబ్ చూసుకోవాలి, మా వర్క్స్ చూసుకోవాలి, మా పిల్లల్ని చదివించాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు, అన్నీ బాగా జరగాలి అనే ఆలోచన. అది మంచిదే, కానీ ఆయన చెప్పినప్పుడు ఓకే, ఎక్కడో అక్కడ ఏదో ఒకటి కట్ చేయాలి, కొంచెం ఇక్కడతో సాటిస్ఫై అవ్వాలి అని అయితే అనిపించింది. అందుకే లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో మీకు గుర్తుందో లేదో జోషి అన్నాడు, జగమంత కుటుంబం నాదే అని ఇప్పుడు ఇంకా అనుకోను అని. లిటరల్లీ అప్పుడే మేము డాక్టర్ని కలిసి రావడం, సో ఇవన్నీ అనిపించాయి అనమాట. ఓకే, ఈ ఫ్యాక్టర్స్ కొన్ని మనం మాడిఫై చేసుకుంటే బెటర్. ఇంకోటి ఏంటంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే బాగున్నాను, చాలా మందికి హెల్ప్ చేసి వచ్చాను. ఎందుకంటే అంటే ఇవన్నీ ఇక్కడ చెప్పుకోకూడదు, కానీ మేము హెల్ప్ చేస్తాం, ఫైనాన్షియల్గా కూడా చాలామందికి హెల్ప్ చేస్తాం. ఎందుకంటే మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు, సో మనం ఉండే దాంట్లో వాళ్ళకి ఇస్తే మంచిదే అని. బట్ మేము ఎలాంటి వాళ్ళు అంటే, మా అకౌంట్లో లేకపోయినా కొన్నిసార్లు అప్పు చేసి, లేకపోతే కొన్నిసార్లు అదే డబ్బులు మా అకౌంట్లో ఉన్నాయి, అవి కూడా తీసి ఇచ్చేస్తూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళు అవసరంలో ఉన్నారు కాబట్టి. ఇది గొప్ప కోసం చెప్పుకోవట్లేదండి. ప్రాబ్లం ఏమొస్తుందంటే అక్కడ మన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేస్తాం, మరి మనం ఇప్పుడు ఏంటి, సో ఆ ప్రెషరు, ఆ టెన్షను, అవన్నీ మనం ఎవరు బేర్ చేయాలి, మనమే బేర్ చేయాలి. సో ఈ వయసులో అన్ని టెన్షన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లెవెల్స్ హెల్త్ అలాగా ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో కాబట్టి మనకి ఉంటే చేద్దాము, లేకపోతే పోరుండి ప్రెషర్ పెట్టుకొని అవి చేయాలి ఈ చేయాలని గందరగోళం తెచ్చుకోవద్దు అని అయితే డిసైడ్ అయ్యాము. డిసైడ్ అయిన తర్వాత నేనైతే కొంచెం హెల్త్ పరంగా కొన్ని చేంజెస్ అయితే గమనిస్తున్నానండి. ఫుల్గా అండి అది కాదు భుజన, అంటే కొంచెం నా బాడీ ఫ్రీగా ఉన్నట్టు, కొంచెం హెల్దీగా ఉన్నట్టు, పడుకుని ఇదివరకు అయితే దిమ్మలాగా అలాగా, అంటే బాడీ అంతా అలాగా పట్టేసి అలా ఉండిపోయినట్టు యాక్టివ్గా, అంటే యాక్టివ్ మోడ్లో అయితే ఉండేది కాదండి. అంటే ఇంకేం చేస్తాము అన్న టైప్లో. బట్ ఇప్పుడు చేంజెస్ చూసిన తర్వాత ఓకే చేంజెస్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇలా ఉందాం, ఏం తప్పులేదు, చేసినంత కాలం చేసాము, ఉన్నదాన్ని ఏదైతే చేయగలమో దాన్ని 100% చేద్దాము అనేది అయితే అనిపించింది. సో ఆయన మాట అనకపోతే మేము కొంచెం ఆలోచించే వాళ్ళం కాదేమో. సో ఆయనకి ఎందుకు అనిపించిందో మరి, అంటే మీరు మీ శక్తికి మించి పరిగెడుతున్నారు, అంత పరిగెట్టకండి, కొంచెం స్లో అవ్వండి అని చెప్పినట్టయితే మాకు అనిపించింది. ఇది నిజమే, నేను చెప్పాను కదా, ఈ స్ట్రెస్ ప్రెషర్స్ ఉంటే వేసుకున్న మెడిసిన్ కూడా, తినే తిండి కూడా మనకు ఒంటికి పట్టదంట. సో ఇదైతే చెప్పాలనిపించింది. నేనైతే లిటరల్గా డిఫరెన్స్ చూశాను. పెసరట్టు చట్నీ చాలా బాగుందండి.
మేము ఓవర్ అంబిషియస్గా ఉండేది కూడా ఫర్ గుడ్ కాజ్ అండి. నేను ఎందుకు చెప్పాను కదా, మాకుంటే మేము ఏదన్నా సాధిస్తే 10 మందికి ఏదన్నా చేయొచ్చు, లేకపోతే ఎవరినన్నా హెల్ప్ చేయొచ్చు, మాతో పాటు కొందరు గ్రో అవుతారు అనే ఆలోచన. మాకు మేము తినడానికైతే ఇంత అవసరం లేదండి. సో కొంతమంది ఏంటి అంటే వాళ్ళు చాలా ఆత్రపడతారు, అంటే సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలి. ఆ సంపాదించే క్రమంలో వాళ్ళు ఫ్యామిలీకి టైం ఇవ్వరు. ఎందుకంటే మేము ఇప్పుడు సంపాదిస్తాం, తర్వాత వాళ్ళ పిల్లలకే అంటారు. కానీ కొన్ని కమ్యూనిటీలు ఆలోచించండి, వాళ్ళ పిల్లలు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు సంపాదిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మా పిల్లలకు ఉంటుందని. కానీ లిటరల్గా చూస్తే వీళ్ళు సంపాదించింది వీళ్ళు ఎంజాయ్ చేయరు. సో మేము అలా కాదు, మేము సంపాదిస్తే ఓ 10 మందికి పెట్టవచ్చు, మేము ఒక మంచి లైఫ్ లీడ్ చేయవచ్చు, పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వచ్చు అనే ఆలోచనే. ఇదైనా సరే మోతాదు మించితే అది ఏదైనా ఇబ్బందేనండి. సో మాకు యాత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మా మ్యారేజ్ అయిన కాడి నుంచి, ముందు నుంచి ఉంది. మ్యారేజ్ అయిన కాడి నుంచి అంటే ఇండివిజువల్ గా ఉండేది. బట్ ఎప్పుడైతే వి గాట్ పెయిర్ టుగెదర్ అది ఏంటంటే ఏదో చేయాలి, ఏదో చేసేయాలి, ఏదో చేసేయాలి, ఏదో చేసేయాలి. ఇప్పుడు కూడా పాపం వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటానండి. ఏంటంటే వీళ్ళు స్లో పేస్, నాదేం ఫాస్ట్. స్లో పేస్ కాదండి, మాది నార్మల్ పేస్. ఈయన మాత్రం స్పీడ్ అన్నమాట. మాది 1 ఉంటే మాది 1x ఉంటే జోషిది 2x 3x ఉంటుంది. పడుకొని ఏదో చెప్తున్నాడండి. నాది వందే భారత్ రా, మీరు బూడి స్టైల్. కరెక్టే. సో మంచి కోసమే. అదే ఆ ఓవర్ అంబిషియస్ అనే కన్నా చెప్తానండి, జోషికి మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేశాను. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తింటూ ఉంటాడు కదా, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ వీడియో ఏంటి, మధ్యాహ్నం ఏంటి. ఇంకోటి చెప్తున్నాను, వీడియో ఉందని పద్ధతిగా స్లోగా తింటున్నాను, లేకపోతే 3 పెసరట్లు ఎప్పుడో అయిపోయేవి. చాలా ఫాస్ట్గా తింటాడు. పడుకునేటప్పుడు ఇలా లెక్కలేసుకుంటూ ఉంటాడు. అంటే పడుకునేటప్పుడు కూడా ప్రశాంతత ఉండదండి. నెక్స్ట్ ఏం చేయలే, నేనేమైనా అన్నాను అనుకోండి, పడుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా వేళ్ళు ఆపుతాను, అప్పుడు లెగిసి ఇలా చూసి మళ్ళీ పడుకుంటాడు అనమాట. అంటే అంటాడు, నాకు ఫ్యూచర్స్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను, నీకు అది లేదు అని అంటూ ఉంటాడు. ఇంకేం చేస్తామండి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కదా, సరే ఎవరో ఒకరు ఆలోచిస్తున్నారు, మనం మూసుకొని ఫాలో అయిపోవాలని ఊరుకుంటాను. ఆ క్రమంలో చాలా తిట్లు కూడా తినేస్తానండి నేను. ఇంకొట్టానా, పెసరట్టు అయిపోయిందండి. సో అదే షేర్ చేసుకుందాం అనుకున్నా. అంటే ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, ఒకవేళ మీరు అలా ఉంటే ఒక స్టేజ్ వరకు ఓకేనండి, ఇంకా బియాండ్ మీ స్టేజ్ దాటిపోతుంది, అది మీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అని అనుకుంటే ఒక బ్రేక్ ఇవ్వండి. ఇప్పుడు కుర్రోళ్ళు అనుకోండి 25, 26, 30 వరకు అనుకోండి, ఫ్యామిలీ లేదనుకోండి, అలా టైంలో కష్టపడితే వాళ్ళు ఎంత కష్టపడితే అంత ఫ్రూట్ అయితే వాళ్ళు అనుభవిస్తారు నెక్స్ట్. కానీ వన్స్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఇంకా ఏజ్ దగ్గర పడుతున్నా, కొన్ని నియరింగ్ 40s 35s అన్నటప్పుడు కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. దిస్ ఇస్ ఆల్సో ఫర్ అ గుడ్ కాజ్, ఫర్ యువర్ ఫ్యామిలీ. అది ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఒక్కసారి కెమెరా తిప్పాను అనుకో, క్రిస్సీ వెనకాతలు పడుకొని డాన్స్ వేస్తున్నాడండి, పారిపోయాడు అలా అన్నానని. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఇదే షేర్ చేసుకుందాం సరదాగా. సో మీ ఒపీనియన్స్ కూడా సీరియస్ విషయం సరదాగా చెప్పే ప్రయత్నం అయితే చేసాము. మీ ఒపీనియన్స్ కూడా కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్, బై బై, టేక్ కేర్.